వెల్కమ్ టు TC24 టీవీ. నేను మీ దివ్య. 6 నెలలు కష్టపడి పంటను పండించే రైతన్నలు ఎండాకాలంలో వరి పంట పూర్తిగా ఎండిపోవడంతో దుఃఖిస్తున్నారు. ఈ మేరకు నిజాంపేట మండల పరిధిలోని నందగోకుల్ గ్రామంలో పలువురు రైతులు తమ పంట పొలాలు పూర్తిగా ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వేసవి కాలం ప్రారంభం దశలోనే మా దుస్థితి ఈ విధంగా ఉంటే ఎండాకాలం చివరి వరకు వారి పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం పైన కరెంటు ఇవ్వక ఇబ్బందులు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం తమని ఆదుకోవాలని కోరుతున్నారు. పారతలేదని చెప్పాలనా? ఇట్లుంటే మే జూన్ లాస్ట్లో బాగుంటాయని అనుకుంటున్నాం. రైతులకు మరి ఇబ్బంది అయితే తప్పది. చాలామంది బోర్లు వేస్తుర్రు, అయినా పడట్లేదు. మాకు ఈ వాటరు మల్లన్న సాగర్ వాటరు మాకు ఈ నందగోకుల్, చల్మెడ, రామచంద్రపూర్, ఇటు నస్కల్ ఈ సైడ్ తెస్తే బాగుంటుందని ఆశిస్తున్నాం. ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎప్పుడు కానీ పొలం వేసేటోళ్ళం 4-5 ఎకరాలు. వ్యవసాయం కూడా ఫుల్ వారేది మాది. ఈసారి ఒక 6 ఎకరం నాటు మొత్తమే వేయలేం. కాలం లేక వాటర్ లేక ఇవి ఒక 1/2 ఎకరం అంతా దూరం కాలువలు కొట్టి బీర చెట్లు అవి ఇవి చేసుకుంటున్నాం డ్రిప్ తోటి. అది కూడా 15 నిమిషాలు పోస్తలేదు. అంతకుముందు ఎన్ని ఎకరాలు వేసారు? 5-6 ఎకరాలు ఎత్తే యాసంగి ఫుల్ అయ్యి బోర్ బంద్ పెట్టుకునేది. వానకాలం 5 ఎకరాలు ఎత్తే ఇప్పుడు 3 ఎకరాల పొలం ఎత్తే ఎండిపోతుంది. బోర్లు ఎగ్దాం ఎత్తేసినాయి. రోజు పొద్దున్న దాకా ఈడనే ఉండు అవుతుంది. మొత్తం మీద దొయ్య దింపుదామన్నా దొయ్య కూడా వార్తలేదు. ఇప్పటికో 2 ఎకరాన్నర దాకా ఎండిపీకింది. ఇది కూడా ఎకరా ఎక్కుతుందా గడ్డకు పోతుందా? ఈ కాలం అయితే గింత పుడుతున్నది. బోర్లు వత్తలేవు. ఏదని మొత్తం ఎత్తేసినాయి. గవర్నమెంట్ ఈ రకం ఉంది. కరెంటు కూడా తిప్పలవుతుంది, అప్పుడప్పుడు పోతుంది. పారతలేవు. ఈ దొయ్య దింపుడు పారిన కొద్ది పైపులు చాపుడు అవుతుంది. 24 గంటల కరెంట్ వస్తలేదా? కరెంట్ వస్తలేదు. కరెంటు లేక ఎప్పుడొస్తా కరెంటు రాత్రి 12 గంటలకు వస్తుంది. మళ్ళీ మోదాం పోతుంది. తెలంగాణ కూడా పొద్దుగాల పోతుంది. 10 గంటలకు పోతుంది. 12 గంటలకు వస్తుంది. ఓసారి కరెంటు ఎప్పుడు వస్తుందో పోద్దని కూడా కరెంటు కోసం కూడా చూసుడు అవుతుంది. తిప్పలు అవుతుంది. పార్కలు చక్కగా బారతలేవు. కరెంటు కూడా సరిగ్గా ఇస్తలేడు. గవర్నమెంటు మాకు వాస్తవానికి ఏమన్నా కొద్ది కాకుండా కొంచెమన్నా మమ్మల్ని ఆదుకోవాలి. కాకపోతే గింత పొలాలు వేసినాము, దునకాలు లాగోడి అన్ని విధాలు పెట్టినాము. ఎండిపోతున్నాయి పొలాలు మొత్తం మీద. ఏమన్నా గవర్నమెంట్ మాకు కొంచెమైనా సహకరిస్తే బాగుంటుంది. కొంత కాకుండా కొంత ఎండిపోయిన వాళ్ళకు మొత్తం మీద కరెంటు దెబ్బ, బోర్లు తెత్తేసినాయి. అన్ని విధాలు మోసపోతున్నాం, ఒక్క విధం కాదు. కాకపోతే కొంత కాకుండా కొంత మాకు సహకరించాలని కోరుతున్నాం.